రెడ్డి రెడ్డి అవశాంత రెడ్డి అందరు నువ్వు వాళ్ళతో పెట్టుకున్నావు మొత్తం అంతా గ్రూప్ అయ్యి. అవునా? ఇలాగ చూసినాం, మేము చూసినాం. ఇదే బిలాంగ్స్ టు సదాశివరెడ్డి అని ఈ జాగా నాది అని చెప్పేసి చేసి అయితే భార్య భర్తలు వచ్చి మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాసరెడ్డి కాళ్ళ మీద ఈ కోట్ల కేసు వేసిన ఆయన కుంభం సదాశివరెడ్డి కాళ్ళ మీద పడ్డారు పోలీసు వాళ్ళ ముందల. లేడా అని చెప్పి కుర్తు మోస్తున్నా కూడా దొడ్జని ఉన్నాను ఫోన్లు పోతున్నాయి సార్. మేము అయితే ఇది తీసుకుపోయి అలా నూకొని ఏడ్చినా కానీ ఇచ్చి పెట్టకుండా తీసుకుపోతారు. తీసుకొని పోయారు. ఈడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, స్టేషన్ పోయినాక ఎస్ఐతో మాట్లాడతావా అని అన్నాడు. మాట్లాడతా సార్, ఎందుకు మాట్లాడను, న్యాయం జరగాలంటే ఏడికైనా పోతా అని చెప్పగానే సగం దూరం తీసుకొని మళ్ళీ వెనకకి తీసుకొచ్చారు సార్. దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకు రోరన్నాం, పల్లెకు కంచెల పోలీసోళ్ళు కాపులెందుకున్రోరన్నాం. కాగితం రాసేదాళ్లే, గ్రామ పంచాయతీని ఏలింది వాళ్ళే, ఫస్ట్ ఈ భీమనపల్లి సర్పంచ్ అయింది గిట వాళ్ళే. అంటే ఇటువంటి చదువురాని మా అమాయకులను వాడుకొని మీరు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. నీకు 1000 ఎకరాలు ఉంటే నీ బుద్ధి గడ్డి తిన్నాక మేము ఏం చేయాలి? నువ్వు ఎన్నిసార్లు బతా నువ్వు బంగారం తింటున్నావా? మేము తిన్నాక అన్నమే నువ్వు తింటున్నావు. ఇదేమైనా పద్ధత? నీకేదైనా దమ్ము ఉంటే ఎదురుకొచ్చి ఈ 100,000 మంది మాట్లాడుతున్నా, ఇది తప్పు. నేను దీపం పెడతా, ఆంజనేయులు గుళ్ళ నువ్వు కొట్టు, నువ్వు పెడితే నీకు భూమి విడిచిపెట్టిపోతావు. నువ్వు పగటిలు వచ్చి పులగొట్టి ఏమో ఉండి ఏమో మాట్లాడితే ఈ జనం అంతా ఊకుడురా. నీకెప్పుడు నీకు అదే దాదాగిరి ఉంటది అనుకుంటున్నావా? ఇది ప్రజాసేవ, నీది కాదు, సొంతం సొమ్ము కాదు, ఈ ఊరు నీది కాదు, అందరిది. మాది ఎన్ని రోజులు మేము అన్యాయం చేసినా గెలుస్తుంది, న్యాయం చేసినా గెలుస్తుంది. ఇడిసే కాలు చెప్పు కింద ఉండేటోడు, సాకరోడు, మంగళోడు, గొల్లోడు, కుర్రోడు ఆంకలం ఏ నారాయణ పట్టుకుంటున్నాం. మేము ఇవాళంతా దిగజారినాం అని మా మీద ఎంత ధిక్కరించి ఆగం చేస్తుంది చేపల మళ్ళీ పేరు మీద. వెనకట అమ్ముతారు, మళ్ళీ ఈ రోజు మా దాన్ని గుంజుకుంటారు. ఇది ఏమన్నా న్యాయమా? చూసితోళ్ళు అయ్యో ఇంత పెద్దగా ఉందా అనుకోకూరే, ముచ్చటినాలి ఓపికతోటి. ఇంట్లో ఎవరిది తప్పు? మళ్ళీ తప్ప, అలా మామూలు తప్ప కొన్నందుకు, లేకపోతే ఆ రోజు ఇచ్చి 30 ఏళ్ల కింద ఇచ్చి ఇలా కాదనడం. మరి అది సదాశివారెడ్డిది తప్ప? ఎవరితో మీరు కూడా కిందంగా చెప్పాలి, చెప్తేనే జరా అర్థమవుతుంది. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా? ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా మరుగుడం మండలం దామర భీమనపల్లి గ్రామంలో 30 సంవత్సరాల కింద కుంభం సుధాకర్ రెడ్డి దగ్గర మన సిరగోని లక్ష్మయ్య గారు 3.5 గుంటల భూమి కొనడం జరిగింది. ఎప్పుడు? 30 సంవత్సరాల కింద. మరి ఇప్పుడేమైంది? మరి సుధాకర్ రెడ్డి అమ్మితే వాళ్ళ అన్న పేరు మీద ఉందని ఇది నాది అని వాళ్ళిద్దరి మధ్యతోటి ఈ తిరగోని లక్ష్మయ్య గారు తన అల్లుడికి ఇచ్చిండు. ఊర్లో ఉన్న అల్లుడికి. అల్లుడు ఎవరు? మల్లయ్య, చేపల మల్లయ్య. ఆ మల్లయ్య కానించి ఇప్పుడు సుధాకర్ రెడ్డి వాళ్ళ అన్న వచ్చి ఇది నాదిరా అని మళ్ళీ ఆ 30 ఏళ్ల నుంచి ఉన్న అందులో గుడిసె కావచ్చు, దొడ్డి కావచ్చు, గొర్రెల బర్రెల కట్టేసుకుంటాడుగా, అవి కూడా ఊడగొట్టి కేసులు పెట్టి కోట్ల పాలు చేసి ఆగం చేస్తే ఇప్పుడు ఆయన పరిస్థితి అదో విధంగా ఉన్నదయ్యా. మరి ఆ ఊరికే వచ్చినా ఇక్కడ జనం కూడా ఉన్నారు. ఇప్పుడు ఆడికి కూడా పోదాం. మళ్ళీ అది ఎట్టెట్టు కూడా వీకురు, దాన్ని ఏమైనా చేసిరా మరమ్మత అది కూడా చూపిస్తా. ఊళ్ళో ప్రజలు ఉన్నారు. మరి ఇది న్యాయమా అన్యాయమా? మళ్ళీ తప్పైతే మళ్ళీ తప్ప అనాలే. సుధాకర్ రెడ్డిదా ఇంకే రెడ్డిదన్నా తప్పు ఉంటే తప్ప అనాలి. అంతేనా? మీరు చూస్తూనే ఉండండి. నేను అక్కడి దాకా తీసుకుపోయి ఈ ప్రజలెమ్మటే అడిగి తీసుకుపోయి అన్ని అడిగి చూపిస్తుంటా. ఎవరిది న్యాయము, ఎవరిది అన్యాయం అనేది కూడా మీరు కూడా చూస్తున్న వాళ్ళు చెప్పాలని కూడా తెలియజేస్తున్నా మీ తల్వార్ తాతని. సరే, మరి ఈడి దాకానైతే వచ్చినాము. ఏ భూమి అవుతుందో ఏడ 3.5 గుంటల భూమి మరి ఆ లక్ష్మయ్య కొన్నాడో, సిరగోని లక్ష్మయ్య వాళ్ళ అల్లునికి ఇచ్చింది కదా చేపల మల్లయ్య. ఇగో మల్లయ్యని తీసుకొని మల్లయ్య ఫ్యామిలీ వచ్చింది. మరి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. జర మీరు చూస్తూనే ఉండండి. రావే మల్లయ్య, తీసుకుంటారా? అమ్మో పేరుంది కానీ ఇక్కడ కుమ్మం ఏంది ఇదే?
ఏమో నాకేమో రాదా పాడు కానీ ఏది పిల్లాదే సదాశివరెడ్డి భూమి సదాశివరెడ్డి భూమి ఏ మళ్ళా ఇదిరా ఇక్కడ పక్కన రా నువ్వు ఇదేనేమో కుంభం సదాశివారెడ్డి భూమి అని ఉంది, నువ్వేమో నాదంటావు ఇదంతా అంటావు, ఇది ఎట్లా అయింది మరి? సార్ నేను 30 ఏళ్ళ కింద కొన్నా, ఇప్పుడు నెల కింద వచ్చి నాటుకుంటు నాదని. వాళ్ళు నాటుకోరు? సదాశివారెడ్డి ఆయనదేనా? ఆయన నాటుకుంటు, తమ్ముడేమో అమ్మిండు, సదాశివారెడ్డి ఇది నాటుకోండు. ఓకే సరే, నీ కాడున్నప్పుడు నువ్వు ఏమేం చేసినావు ఇంట్లో? కొట్టం వేసుకున్నా 3 తులాల కొట్టం. ఏదా కొట్టం మరి? కూలకొచ్చిండు. ఆహా ఆడ ఉన్న పైటలు అవేనా? పట్టెలు అయ్యే అవన్నీ గడ్డి కట్టలు వేసిరు, కుప్లింగ్ తెచ్చి కూలకొచ్చి సారు. కుప్లింగ్ తెచ్చి మరి దీని మీద నువ్వు రెడ్డి రెడ్డి అవశాంత రెడ్డి వస్తారు అందరు, నువ్వు వాళ్ళతోటి పెట్టుకున్నావు మొత్తం అంతా గ్రూప్ అయ్యి నీది మొత్తం మీద కూడా వచ్చారు. మరి కాదా ఇంటికి విలువ నంపారు, విలువ నంపి అది సదాశివారెడ్డి పేరు ఉంది, అక్కడ పేరు లేదు. మరి 6 లక్షలు ఇచ్చి పడ చేసుకున్నారు. మరి ఆ రోజుల్లో కొన్నా 30 ఏళ్ళ కింద కొన్నా. ఒక్కొక్కరు ఏందమ్మా ఎట్లా 6 లక్షలు పెడితే మాకు జీవ దొరకదు, అవతల 6 లక్షలు నీకెందుకు కట్టిస్తాం, ఆయన నాకు పశ ఉట్టలేదు, పశ ఉట్ట రోజుల్లో నేను కొనుక్కున్నా, రోజుల బంగారం ఆమె కొనుక్కున్నాం, ఇవాళ నీకు 6 లక్షలు ఎందుకు కడతామని నేను అన్నాం, అంతే ఇక అన్నావు. అన్నాం మీకు ఆయన అమ్మినట్టుగా ఆయన ఏదన్నా అప్పట్లో ఇవన్నీ ఆడున్నాయి కానీ ఏదో చిన్న కాగితం మీద రాసి ఉంటాయి, అటువంటి ఏమైనా ఉన్నాయా? ఒక్కలే చెప్పాలి నాకు. 1000 రూపాయలు భయాన కట్టినట్టుగా 7,000 ఒకసారి కట్టినట్టుగా 8,000 కట్టినట్టుగా రాసిండు. చిరమోహన్ లక్ష్మయ్య దొడ్డి జయగా అని రాసిండు. ఉందిగా కాగితం అయితే ఉందా? ఉంది పక్క ఉంది. ఈ పక్క కొన్నోళ్ళది పేరు రాసిండు, ఆ పక్క ఓలంటే సాబల మల్లయ్య అని పెట్టిండు. మరి ఆ కాగితాన్ని ఇక్కడ అద్దులో ఉండ్రు, ఇక్కడ అద్దులో ఉండ్రుగా. అయితే ఈ కాగితం ఇట్లా చేసి పెట్టి ఇప్పుడు ఈ కొట్టం 30 ఏళ్ళ కొట్టమా ఈ బర్రలో ఏదో కట్టేసుకునేదా? మరి ఇవన్నీ కూలోకి వచ్చినప్పుడు ఏమన్నా మనం ఏదైనా జరగానే పోలీసు వాళ్ళకి చెప్తాం, అట్లాంటిది ఏమన్నా చెప్పినవాను? ఒకరు చెప్పురి ఎట్టేటా కేసు పెట్టిరు, మా మీద కూలగొట్టిరు, మా మీద రిటర్న్ కేసు పెట్టి మమ్మల్ని అందరు పోలీస్ స్టేషన్ పంపిస్తారు. వాళ్ళే కూలగొట్టి మళ్ళీ వాళ్ళే పోలీస్ స్టేషన్. సరే మీ స్టేషన్ పెట్టిరుగా, పోలీసు వాళ్ళు ఏమన్నా అన్నారా? ఎస్ఐఓ ఉంటారుగా అందులో. మీ జాగా మీదేనా, మరి కాగితం ఆయనకి ఎందుకు ఇచ్చారు అని అడుగుతుర్రు వాళ్ళు. వాళ్ళకి ఇచ్చారు కాగితం? ఆయనకి శివారెడ్డికి చూపించింది కాగితం దేపో నీకు రాసిన కాగితం ఉందా అని అన్నాడు. అనగానే తీసుకొని మంచిగా సెల్లో కొట్టుకొని పోయిండు. ఆయన ఫోటో తిప్పుకొని పోయి ఇది నాదని ఆయన పెట్టిండు. ఆమె కథ మంచిగా ఉందిగా మీది. అటు ఇటు తిరిగింది, అది తోక తొక్కితే లేచి పడిగా మీద నిలబడ్డది. సరే సరే చూసుకుందాం. అయ్యా సదాశివారెడ్డి, మరి 30 ఏళ్ళ కింద ఆనాడు నీ బాధ ఎట్లుందో ఎవరి బాధ ఎట్లుందో ఆ చెరవోను మళ్ళీ కమ్మితివి, తన చెరవోను లక్ష్మయ్య కమ్మితివి, తన అల్లుడు ఊర్లోనే తన బిడ్డని ఇచ్చిండు కాబట్టి నా అల్లుడికి ఇస్తాను ఇక్కడ ఇస్తే ఆ చేపల మల్లయ్య దగ్గర ఉంటే 30 ఏళ్ల తర్వాత ఆ రోజు ఆ కాగితాలే పట్టా కాగితంతో సమానం. ఆ రోజు పెద్దలు అంటే ఊర్లలో కొంతమంది దొరలు ఉండేది. అయ్యా ఆ దొరలే రాసేది కాగితాలు, పటేళ్ళు రాసేది. మరి ఆ కాగితమే పెద్దది అప్పుడు. మరి ఈ రోజు ఏమో చెల్లదు తెమ్మంటావు, నువ్వు అమ్మను అవుతుంది. 6 లక్షలు తీసుకురాపో పట్ట చేపిస్తానేటాను, ఈయనది కానే కాదా, మరి పట్టెట చేపిస్తాను. ఫోటో నీకు కాగితం ఏముందో తేపోరా అంటే తెచ్చిన పాపానికి, నీకు చూపించిన పాపానికి ఫోటో కొట్టుకుంటువి, పోలీసు వాళ్ళకి చెప్తివి. వాళ్ళు వచ్చే ఏమరా ఇది వాళ్ళదా నువ్వెట్టుంటావో మళ్ళీ ఇంటికి దారాడు గుంజుతురి తీసుకపోతురి స్టేషన్లు వేస్తురి, అంతా మీదేనా? అయ్యా ఏదో ఒక రకంగా చేసిరి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది నాటి? నెల అయిందా? నెల రోజులు అయిందట. అయ్యా మరి ఇది ఎక్కడ అన్యాయం? వెనకట అంటే అప్పుడు మా తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు ఎట్టి చేసేది, దొరలకు భయపడేది. ఇప్పుడు ఉన్నారే అందరు అట్లా. చాలా మంది రెడ్డిలు అనగానే అందరు రెడ్డిలు ఏం గారు, కొంతమంది అందరిని కలుపుకపోయే రెడ్డిలు ఉంటారు ఊర్లల్లో, పటేళ్ళు. అయ్యా ఏం మావా ఏం కక్కే అని ఊర్లల్లో అందరిని కలుపుకొని వ్యవసాయాలు చేసి కలుసుకొని పోయే రెడ్డిలు ఉన్నారు. మరి మీరెందుకయ్యా వెనకట అమ్ముతారు, మళ్ళీ ఈరోజు మాదాన్ని గుంజుకుంటారు? ఇది ఏమన్నా న్యాయమా? మరి ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు, ఊరోళ్ళు ఒక్కరిద్దరు అంటే ఈ మళ్ళీ అంటే అబద్ధం ఆడతాడేమో. మరి ఊరోళ్ళు కూడా ఇంతమంది వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఇది ఎంతవరకైనా పరిస్థితి, దీని మీద ఏమేమి లెక్కలు చేసిర్రో, దీని మీద ఎట్టట దిగాలో అది కూడా ఉంటుంది. న్యాయం కావాలి ఎవరికైనా.
మళ్ళీకైనా న్యాయం కాలేదు. ఒకవేళ నీకే అన్యాయం అయితే ఎట్లా అయిందో చెప్పాలి. కాగితం లెక్క ప్రూఫ్ అన్నీ ఉండాలి. ఉత్తుతగానే ఏదో నువ్వు చట్ట ప్రకారంగా పోతాంటే మనకు చట్టమే ఉంటుంది. ఆ రోజు చట్టం లేదు, ఈ రోజు చట్టం అయింది మనకు. ఓకేనా? మరి ప్రజలందరూ ఉన్నారు, ఈయన్నే తెలిసిన వాళ్ళందరినీ ఒక్కొక్కరి ద్వారా అడిగి తెలుసుకుందాం. అది కూడా చూడండి ప్రజలారా. సరే అయ్యా, మరి ఊరు పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు ఇక్కడ, ఒక్కొక్కరు అనుభవం. సరే గిటువంటి వాళ్ళు అయితే మళ్ళీ ఎదికి మాట్లాడారయ్యా, అలా ఒకటి అని అనొచ్చు. ఊళ్ళో పెద్ద మనుషులు వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మరి వాళ్ళ మాట ద్వారా. అయ్యా ఏం పేరు నీ పేరు? యాదయ్య. శిరగోని పెద్ద యాదయ్య. ఏంది మరి సంగతి? ఇప్పుడు ఆ శిరగోని లక్ష్మయ్య ఇది మీ అన్నయ్య. మరి ఏంది కొన్నది నిజమేనా? ఉందా కాగితం గిట్ట? ఆ రోజు రాసింది ఇప్పుడు అక్కర వస్తుంది అంటవా? అదే మరి అక్కర రాదనే కదా అందులో పెట్టిరు వాళ్ళు. పెద్ద మనిషి ఉండు. మరి ఆయన కాడికి పోతామని అన్నాడా? ఈయన రాసిన ఇది నిజమా అబద్ధం అన్నాడా? నిజమే అన్నాడు. కాసిన ఆయన రాసిన ఆయన ఈయనకు అన్నదమ్ముల భాగాలు ఇవి వాళ్ళే. ఏం అబద్ధం ఆడతలేడు. నేను రాసిన కరెక్టే. అమ్మింది అనే చెప్తుండు. మరి అమ్మింది అని రాసిన ఆయన చెప్తే మరి ఈయన కడిలేటర్ నాటిండు, కోట్లెట్టేసిండు. మరి దీని మీద ఏమైనా న్యాయమేనా? వాళ్ళ అన్న వేసిండు, తమ్ముడేమో అమ్మిండు, అన్నేమో కోట్లు వేసిండు. అంటే మరి ఇద్దరు పుత్ర చీటింగ్ చేసినట్ట ఇప్పుడు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసినట్టేగా. అంటే తమ్ముడేమో అమ్ముతాడు, అన్నేమో నాదంటాడు. మరి అమ్మినప్పుడు అన్న 30 ఏళ్ల నుంచి మరి ఇప్పటిదాకా ఏం చేయండి? గుడి చేసినప్పుడు ఆ రోజు అనలేదు ఎందుకో? అన్న ఎవర్రన్నా భూములు వేస్తుండు ఈ గుడిసే అని అనలేదు ఎందుకో? ఒకటి ఆయన అక్కడనే హైదరాబాద్ లో ఉండి ఇక్కడ ఆయన సర్పంచ్ అని ఉండుగా శివారెడ్డి అని, శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన తోటి ఇక్కడ దౌర్జన్యం చేసి కొట్టాలు కూలగొట్టి గడ్డి కట్టలు చేసి గడ్డి తిప్పి మడుల దొక్కి ఆగమాగం చేసిండు. ఇవన్నీ అయినాయి చూసిరాయా ప్రజలారా? ఓరోరా అంటలేం కదా. గడ్డి కట్టలు 30 ఏళ్ల నుంచి మరి తమ్ముడు అమ్మిండు, అన్న నాదన్నాడుగా. మరి అన్న నాదంటే ఇవాళ వచ్చేయాలిగా. మళ్ళీ ఇవాళను 2 రోజుల కింద వేస్తే ఇదో ఉందనుకుంటున్నావురా అంటే దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. ఎవరైనా చెప్పొచ్చు ఈడున్నోళ్ళు. కానీ 30 ఏళ్ల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చేపల మళ్ళీ అందులో మంచి కొట్టం వేసినట, గడ్డి కట్టలు ఉన్నాయట. మరి ఈ రోజే ఎందుకు వచ్చిండు? ఈ రోజే వచ్చి వాళ్ళన్న మరి ఎందుకు కూలగొట్టిండు? ఇది కూడా చెప్పాలి. ఇగో కొన్నోళ్ళు అమ్మినోళ్ళు ఉన్నారట. అయ్యా వాళ్ళ ఊరు ప్రజలే చెప్తారు. ఇగో ఇక్కడ కూడా ఉండు సారు. నమస్కారం సారు. అయ్యా ఏంది ఏం పేరు? నీ పేరు? నా పేరు విష్ణుని. విష్ణు. ఏంది మరి కథ? ఇలాది మళ్ళీ ఏది ఈ సుధాకర్ రెడ్డిది నిజమేనా అబద్ధమా? ఎందుకంటే తెలియాలి, ప్రజలకు తెలియాలి, మళ్ళీ లేకపోతే పరిశాన్ అవుతుంది. ఇది వాస్తవానికి నువ్వు అన్నట్టుగా తలవారు తాత అంటే నిగ్గు తెలిసే అని విన్నా నేను. అందుకని మీరు వచ్చిర్రు. అవును, వాస్తవాలే మాట్లాడాలి. అయితే నేను ఏమంటా అంటే వాస్తవానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో నా దృష్టికి తర్వాత తీసుకొచ్చారు. కొంచెం ఇబ్బంది పడుతురు, కొంచెం స్ప్రెడ్ కాగానే నా కాడికి తీసుకొచ్చారు. మాజీ ఎంపీటీస్ అని మా పెద్ద మనుషులందరూ కలిసి మాజీ ఎంపీటీస్. ఓహో అట్లా తెలిసే ఉంటది. అయితే ఒకటి మాజీ దీనికి ప్రధాన కారణం మాజీ సర్పంచ్ అని శ్రీనివాస్ రెడ్డి అనే పెద్ద మనిషి ఉంటాడు. నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే వీళ్ళని చూస్తే 30 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద కొనుక్కున్నాడు ఒక పేదోడు. ఈ చేపల మళ్ళీ రెక్కాడితే డొక్కాడదు. 3 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసిండు సపోజ్ చేసి. అప్పుడు వెనకటి కాలంలో పావుల పోగు చేసి ఒక 3.5 గుంటల వాళ్ళ మావు కొనిచ్చిండు. ఏమి లేదు కాబట్టి ఉన్నాడు కాబట్టి మావు కొనిచ్చిండు. ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఆ మాజీ సర్పంచ్ కొంతమందికి ఆదర్శం కావాలి ఆయన గ్రామంలో. అవును కావాలి. ఒక పెద్ద మనిషి అంటే చాలా మంది ప్రజలు ఆదర్శం కావాలి. అవును. ఆయన వచ్చి జేసీబీలు పెట్టి ఇలాగ పేర్లు అన్నారు చూసినావు, వాళ్ళందరూ సంపుటిగా వచ్చి ఒక 4-5 జేసీబీలు పెట్టి దొడ్లు ఊలగొట్టి అక్కడ ఉన్న గడ్డి ఆవును తీసుకుపోయి గడ్డి అంటే ఎడ్లకాడి నోటి బుక్క. అవును. ఆ ఎడ్లకాడి నోటి బుక్కను తీసుకొచ్చి మనుషులు పోసే ఉచ్చమడుగులు వేసిరండి. బాధ అనిపించింది. అక్కడ నాకు బాధ అనిపిస్తే ఏందని వీళ్ళు సమాచారం మొత్తం తెలుసుకున్న తర్వాత అయ్యా ఇట్లా ఎస్ఐ రమ్మంటుండు. మునగాల కృష్ణారెడ్డి ఉంటాడు ఇక్కడ మన ఎస్ఐ మరిగూడ మండల ఎస్ఐ రమ్మంటుండయా. ఇది శివారెడ్డి దొరాట ఏదో కోట్ల ఆర్డర్ తెచ్చుకున్నట. ఈ మా భూమిని మొత్తం ఇట్లా దొడ్లు ఊలగొట్టిరు, కడీలు నాటుకుంటారు, ఒక బోర్డు కూడా నాటారు. అవునా? ఇలాగ చూసినాం.
బిలాంగ్స్ టు సదాశివరెడ్డి అని ఈ జాగా నాదే అని చెప్పేసి చేసిరాయా బోర్డు నాటి పెట్టారు అని చెప్పారు. మరి ఆర్డర్ కాపీ ఏంది మరి పోలీస్ ఆయన ఎందుకు పిలుస్తున్నా చెప్పేసి నేను పోయినా ఎస్ఐ గారి కాడ పోయినా. సార్ నమస్కారం ఇలా తీసుకొని వచ్చిన అంటే కూర్చోండి అన్నాడు. అన్న తర్వాత అక్కడి నుంచి మేము దాదాపుగా 30-40 మంది పోయినాం పోయిరు ఆడికి స్టేషన్ కి. దాదాపుగా నా కాడికి రాకముందుకే 10-20 సార్లు జీపులు పంపించి వీళ్ళని పిల్లని సంటి పిల్ల తల్లిని అనుకుంటా పిల్లలను తీసుకొని పోయిండు ఎస్ఐ గారు. నువ్వు ఆ జాగాలకు పోతే పిల్లలని తల్లులని జాగాలకు పోతే నీ మీద ఇంటిలా జైల్లో పెడతా బిడ్డని బెదిరింపులకు గురి చేసినప్పుడు అయ్యా ఎట్ట చేద్దామని చెప్పి ఏడ్చుకుంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు వచ్చారు. వచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచన చేసిన, అరే ఆ పోలీస్ ఆయన ఏం మాట్లాడతాడు కూడిందామని చెప్పేసి పోయినా. ఎస్ఐ గారు ఏంది ఈ పరిస్థితి అని అన్నా. లేదండి ఆయన కుమ్మం సదాశివరెడ్డి అనే వ్యక్తి 410వ సర్వే నంబర్ లో కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటూ 5 గుంటల భూమికి ఈ ల్యాండ్ లో పోతే మాత్రం చేపల మళ్ళీ అందరినీ కేసు బుక్ చేసి లోపలికి పంపిస్తా అన్నాడు. అన్న తర్వాత నాకు బాధ అనిపించింది. అక్కడ పూర్తి విషయాలు మనకు తెలియదు కదా, సంగతి ఏదో తెలుసుకుందామని బయటకు వచ్చినాం. పాపం వీళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఇద్దరు భార్య భర్తలు వచ్చి మాజీ సర్పంచ్ కుమ్మం శ్రీనివాసరెడ్డి కాళ్ళ మీద ఈ కోట్ల కేసు వేసిన ఆయన కుమ్మం సదాశివరెడ్డి కాళ్ళ మీద పడ్డారు పోలీసు వాళ్ళ ముందల. అప్పుడు మనిషి అన్నప్పుడు కొంచెం మానవత్వం ఉంటుంది కదండి, కొంచెం ఆలోచన చేయాలి కదా. వాస్తవానికి మీరు భూమి అమ్మి 30 సంవత్సరాల కింద భూమి అమ్మి ఇప్పుడు గుంజుకోవడమే తప్పు. ఒక పేదోడు కాళ్ళ మీద పడ్డప్పుడు కొంచెం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అక్కడ నాకు బాధ అనిపించింది. ఎట్లా ఈ పేదోడికి అన్యాయం జరుగుతుందని మేము అందరం గ్రామ ప్రజలు మొత్తం చర్చించుకున్నాం. నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు వాస్తవానికి నేను చదువుకున్న పరిజ్ఞానం ప్రకారంగా ఒక కోర్టు ఆర్డర్ ఒక వ్యక్తి తెచ్చుకున్నప్పుడు ఒక వ్యక్తి ఒక కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు ఆయన ల్యాండ్ వేరే వ్యక్తి ఎవరైనా కబ్జా పెట్టే సమయంలో ఆ భూమిని మొత్తం కొలుస్తాడు. కొలిసి అద్దులు ఎవరున్నారు, ఎన్ని మీటర్లు ఉంది, ఎన్ని సెంట్లు ఉందని కొలిసిన తర్వాత అప్పుడు కోర్టు ఆర్డర్ పలానా మళ్ళీ నన్ను కబ్జా చేసిండు, నన్ను ఇబ్బందులు పెడుతున్నా అప్పుడు తెచ్చుకోవాలి. అవును, ఎవరిని తెలియకుండా ఊళ్ళో ఏదాన్ని తెలియకుండా కోర్టును కూడా తప్పుదో పట్టించి నేను ఆలోచన చేసిన విధానం ప్రకారం కోర్టును కూడా తప్పుదో పట్టించి ఈయన కోర్టు ఆర్డర్ తెచ్చుకోడు. అయితే ఆయన ఆలోచన ఏంది, ఆయన కుమ్మం సదాశివరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళకు ఆలోచన ఏంటంటే ఈయనకు కూడా సపోర్ట్ లేడు, ఊళ్ళో పేదోడు కదా ఎవరు రారు. ఈయన కాడ ఒకవేళ ఈ భూమి గురించి కోర్టు కాడికి అప్పీల్ చేసుకున్నా ఒకవేళ ఒకలా తీసుకోవాలన్నా కూడా ఈయనకు ఆ స్థితి లేదు, ఉండాలి పట్టా ఉండాలి. అవును, ఈయన భూమి 30 సంవత్సరాల కింద కాగితం రాసిచ్చింది కానీ పట్టా చేసుకోలే. అవును, అయితే నేను బాగా ఆలోచన చేసిన ఏంది ఇది ఎట్లా సాల్వ్ కావాలని చెప్పి ఆలోచన చేస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే అసలు ఆయన కోర్టు ఆర్డర్ తెచ్చుకునేది వాస్తవమే. అవును, మరి కోర్టును ధిక్కరేయడానికి ఎవరికి అవకాశాలు లేవు. ఒకవేళ మనకు అనుమానం ఏమైనా ఉంటే అవును ఈయన కుమ్మం చేపల మల్లయ్య అనే వ్యక్తి ఆ పట్టాల సర్వే నంబర్ లో ఉంటే టీపన్ కట్టుకుని కొలిపించుకోవాలని ఆలోచన చేసిన. వాస్తవానికి ఈయనకు లేదు. అయితే బాగా ఆలోచన చేసి మనందరితో మా పెద్ద మనుషులతో అందరితో డిస్కషన్ చేస్తే ఆ 410వ సర్వే నంబర్ లో దాదాపుగా 10-14 మంది ఉన్నారు. ఈయన 5 గుంటలు మాత్రమే కోర్టు ఆర్డర్ తెచ్చుకుండు. అవును, నాకేం పడ్డదంటే ఈ చేపల మల్లయ్య అనే భూమి ఈ కోర్టు ఆర్డర్ సంబంధించిన భూమిలో ఉన్నదా లేదా కొట్లాడదామే అని చెప్పేసి ఇలా ధైర్యం చెప్పిన ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నాలు చేసి పెద్ద మనుషులు పెద్ద మనుషులు అందరు కూడా వద్దు బిడ్డ మేము అందరం అండగా ఉంటాం అని చెప్పేసి కొంచెం ఉంచిన తర్వాత ఏం జరిగింది, ఇంకా నేను ఏం చేసిన ఎంఆర్ఓ గారి దగ్గర పోయి ఎంఆర్ఓ గారి దగ్గర పోక ముందుకు మన మిత్రులు మన అన్న నాగిరెడ్డి అన్న ఉండి తమ్మిది నాది కూడా 410 సర్వే నంబర్ లో ఉంది, నా తరపున నేను టీపన్ కడతా, చేపల మల్లయ్యకి అధికారం లేదని వాళ్ళు ఇది చేస్తారు, కొలవలేకపోతారు అనుకుర్రు. అయితే తమ్మి నేను నాగిరెడ్డి అన్న ఉండి నేను నా కొడుకు పేరు మీద లక్ష్మీకాంత్ రెడ్డి పేరు మీద ఉంది, నేను టీపన్ కడతా అని చెప్పేసి ముందుకు వచ్చిండు. పాపం మానవత్వ విలువలతోటి నాగిరెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ కొడుకు లక్ష్మీకాంత్ రెడ్డి పేరు మీద టీపన్ కట్టినాం. కాగితాలు వచ్చినాయి, నోటీసులు పంపిస్తారు కదా. ఎందుకంటే ఒక్కడే లేడు కదా సదాశివరెడ్డి అన్నట్టు, ఆయన ఒక్కడే లేడు 10లా. అవును, దాదాపు 10-14 మంది భాగస్తులు ఉన్నారు. అవును, అందరూ మనమేమంటున్నాం అంటే నేను ఎంఆర్ఓ గారి కాడికి వెళ్ళాను. సార్ ఇట్లా పేదోనికి అన్యాయం జరుగుతుంది, మాకు ఒకటే సార్ 410 టీపన్ మేము కట్టినాం. అవును, లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి కట్టిండు. అవును, 410 సర్వే నంబర్ ఎంత వరకు ఉందో గంతవరకే చూపిరు మాకు, అంతే అవతల అవసరం లేదు మాకు. అంటే అది కోర్టులో ఉండాలి అన్నాడు ఆయన ఎంఆర్ఓ సార్ కూడా కొంచెం సీరియస్ అయ్యండి. కోర్టులో ఉందంటే కోర్టులో ఒక 5 గుంటలకు మాత్రమే ఉంది సార్. కతిమ భాగస్తులు మా సర్వే నెంబర్ ఎంత వరకు ఉందని కొలవని అడుగుతున్నారు, మాకు అద్దులు చూపించమంటున్నాం. మేము ధిక్కరిస్తలేం, కోర్టు ఆర్డర్ ని మేము ఇబ్బంది పెడతలేం. అవును, కానీ 410 సర్వే నంబర్ ని ఎంతవరకు ఉందో అంతవరకు బౌండరీస్ పెట్టండి సార్ అని చెప్పేసి అన్న తర్వాత సరే అన్నాడు, మీరు వండి పంపిస్తా అన్నాడు. ఎమ్మట మేము పోయిందని తెలిసింది వాళ్ళకి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డికి మళ్ళా సదాశివరెడ్డికి. వాళ్ళు పోయారు. ఎంఆర్ఓ మీద పెద్ద ఎత్తున రాజకీయ
ప్రోద్బలంతో రాజకీయ వ్యవహారాలు చేసి నువ్వు కోట్ల ఉన్న ఎట కొలుస్తావు సార్, కోట్ల ఆర్డర్ తెచ్చుకున్న మేము కోట్ల ఉన్న భూమిని ఎట కొలుస్తాం అని చెప్పి బెదిరింపులకు గురి చేసి మళ్ళీ నేను తెలిసి మళ్ళీ నేను పోయినా సార్ పేదోనికి అన్యాయం జరుగుతుంది సార్, మీరు ఖచ్చితంగా గొలవాల్సి వస్తుంది. వేరే భాగస్తు టిఫిన్ కట్టుకుంటూ ఇప్పుడు ఈ కోట్లు ఆయన కట్టుకోలే, ఈయన గొలవాలే. నాకు 410 ఎంతవరకు ఉందో అంతవరకు చూపించి పొమ్మన్నా సార్, అంతే. మీరు ఇట్లా చేస్తే అన్యాయం జరుగుతుంది సార్ అని నేను చెప్పిన తర్వాత పాపం ఆయన కూడా బాగా ఆలోచన చేసి పేదోని గాథ విన్నాడు. టీపను నోటీసులు పంపించారు. ఇక మండల సర్వేర్ వచ్చిందండి. మండల సర్వేర్ వచ్చి మేడం వచ్చింది పాపం స్వప్న వచ్చింది. వచ్చింది పాపం బాగానే కొలిసింది, అన్ని చూపించింది, కొలిసి ఈ ప్లాట్ ఈయనది కదా లేదు, అయితే ఆ ప్లాట్ వెనకాల బౌండరీస్ ఇచ్చింది, వెనకపెంట పెట్టింది. అంటే మాకు మేడం మరి ఎంతవరకు కొలిసింది మేడం అంటే గీనాకి వస్తుందండి 410 సర్వే నెంబర్ అని చెప్పి ఆడ చూపించింది. మరి ఈ భూమికి ఆ ల్యాండ్కి ఏం సంబంధం లేదా మేడం అన్న, అసలు ఈ చేపల మళ్ళీ ఉన్న భూమికి వాళ్ళు తెచ్చుకున్న కోర్టు ఆర్డర్కి ఎలాంటి సంబంధం లేదండి అని ఆమె క్లియర్ గా చెప్పింది. అన్నది అన్న తర్వాత సరే మేడం మంచి గొల్చిరు, సంతోషం, పేదోనికి న్యాయం జరుగుతుంది, కానీ ఒక రిపోర్ట్ ఇవ్వండి మేడం, పంచనామా రిపోర్ట్ ఇస్తారు కదా, వాళ్ళు కాగిత రూపకంగా కోర్టు ఆర్డర్ పట్టుకుని పోతురు వాళ్ళు. అవును, మరి ఈయన కాడ కూడా కాగితం ఉండాలి కదా, లక్ష్మీకాంత్ రెడ్డి అవును కొలిపించినట్టు లక్ష్మీకాంత్ రెడ్డి కాడ ఉండాలి. అవును, ఇవ్వండి మేడం అంటే పాపం 5 నిమిషాలలో ఎందుకో మేడం చేంజ్ అయిపోయింది. ఏమో మరి ఏం జరిగిందో ఎటనో వచ్చింది, మళ్ళీ మా దగ్గరికి వచ్చింది, పంచనామా రిపోర్ట్ ఇవ్వండి మేడం అన్న. అంటే లేదండి మీరు అది కొంచెం టీపనుకు నక్షకు కొంచెం వేరియేషన్ వస్తుంది. మళ్ళీ ఎమ్మటే మార్చిందా? ఎమ్మటే. ఎందుకు ఆ లోపు ఏమన్నా అయింది? క్లియర్ గా అడిగినా మేడం, మరి 10 సార్లు అడిగినా, ఎందుకంటే మళ్ళీ గుర్తుకుండేటట్టుగా ఈ దొడ్లు గూలో వచ్చిన జాగకు వాళ్ళు తెచ్చుకున్న కోటాడికి ఎలాంటి సంబంధం ఉందా మేడం అని అడిగిన. అడిగితే లేదండి అని 10 సార్లు చెప్పింది, మా అందరి సమక్షంలోనే, ఒక్కరికి చెప్పలే. సేమ్ ఇట్నే ఇప్పుడు నువ్వు సర్వే ఉన్నట్టు చెప్పిన తర్వాత ఇది వచ్చింది, లేదండి ఇది కొంచెం వేరియేషన్ వస్తుంది, కొంచెం ఇబ్బంది ఉంది, నేను నా పై స్థాయి అధికారికి డిఐ గారికి ఆర్డీఓ సమక్షంలో కొలుస్తారు, అది డిఐ గారికి రాస్తున్నా అని చెప్పింది. చెప్పినది ఇదేంది మేడం, మీరు మంచిగా రాయేసిరు, గుర్తు పెట్టిరు, మరి మీరు కొలిచింది తప్ప? లేదండి కొంచెం తేడా వస్తుంది అంతే, కానీ నేను రాయలేనండి అని పాపం ఇబ్బంది పడి ముఖం అంతా చేంజ్ అయింది మేడం. అదే ఆ లోపు ఏదో మరి ఆమెకి ఏమైనా ఫోన్లు వచ్చిందా, పక్కకు పోయిందా, వాళ్ళకన్నా చేసిందా, ఎట్లా పోయింది? వచ్చింది, పక్కకు పోయి వచ్చి మతలావు చెప్పింది, అదే గుండెలు రాయబడ్డది. అప్పటికే కూడా నేను ఒత్తిడి చేయదలుచుకోలేదు. నాకంటూ ఒక ఐడియా వచ్చింది కదా, చేపల మళ్ళీ భూమి ఉన్న భూమి పోతలేదు. అవును, ఇక సరే ఈ సర్వే నెంబర్కి ఆ సర్వే నెంబర్కి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. అవును, సరే ఓ ఐడియా వచ్చిందని, సరే వాళ్ళ అధికారులే కదా, అధికారుల మీద నాకు న్యాయం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, వాళ్ళు కొలుస్తారేమో అని చెప్పేసి నేను కూడా ఏం చేసిన వారికి లెటర్ పెట్టి మా అందరిని, ఎందుకంటే పేదోనికి అండగా ఉండాలి. ఎప్పుడైతే కుమ్మం శ్రీనివాసరెడ్డి ఆయన చేతులతోటి గడ్డి ఎడ్ల నోటి కాడి గడ్డి బుక్క తీసుకుపోయి ఉచ్చమడిలో దొక్కిండో అప్పుడు నాకు ఒకటే ఫిక్స్ అయిపోయినా, ఖచ్చితంగా దీన్ని గొలవాలి, పేదోనికి న్యాయం చేయాలని మా అందరి సమక్షంలో మేము పోయినాం. పోయి ఆర్డీఓ గారికి లెటర్ పెట్టినా, లెటర్ పెట్టి సార్ దయచేసి ఒక పేదోనికి న్యాయం చేయాలి సార్, గిట్ట సంగతి మండల సర్వేర్ వచ్చింది సార్, పంచనామా రిపోర్ట్ మీరిస్తారని చెప్తున్నారు అని చెప్పేసి ఆయనతో చెప్పిన. లేదండి ఖచ్చితంగా వస్తాం అని చెప్పిండు. వచ్చిండు సార్ డిఐ సార్ నాగేశ్వరరావు అని వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత చుట్టూ కొలిచిండు, అది చేసిండు, చేసి ఇంకా మామూలు గిట్ట అనుకుంటారుగా, ఇది అన్యాయం అని ఆయన గల్లంటే పెద్ద మనుషులు అనుకుంటారు, అనుకునేది విన్నాడట్టుంది పాపం. ఇది అసలు వాస్తవానికి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎన్ని గొడవలు ఉన్నా ఏది ఉన్నా ఒక టీపన్ కట్టుకున్న క్యాండిడేట్ ఆ సర్వే ఫీల్డ్ మీదకి వచ్చి కొలిసిపోవాలి. నీ ప్రకారంగా, నీ ప్రభుత్వ ఉద్యోగ ప్రకారంగా, నీ లెక్కల ప్రకారంగా ఏడికి రాయొస్తుందో ఆడికి చూపించిపోవాలనేది అంతే. కానీ ఇక్కడ గొడవ ఉందండి, నాకు టీ పండ్లు పక్క టీ పండ్లు దొరుకుతలేవు, పక్క సర్వే నెంబర్ టీ పండ్లు దొరుకుతలేవు అని చెప్పేసి సార్ కూడా ఒక 10 నిమిషాలు ఉన్నాడు, ఒక 10 నిమిషాలు ఉన్నాడు, చుట్టూ చూసిండు, మళ్ళీ వేరే టీ పండ్లు తెచ్చుకుంటా అని చెప్పేసి పోయిండు. పోయిన తర్వాత నాకు మళ్ళీ ఏం సార్ గిట్ట చేస్తారని ఫోన్ చేసిన. ఆ సార్కి ఒకటే ఫోన్ అట, ఏందండి అవతల పెద్దోళ్ళట, అవతల పెద్దోళ్ళు అంటే ఉద్యోగానికి ఎసరు వస్తుందండి, అవసరం లేదు అన్నాడు సార్. సార్ నీకు ఉద్యోగానికి ఎసరు వస్తే, మీరు అన్యాయం కొలిస్తే మీ ఉద్యోగానికి ఎసరు వస్తుంది. అవును, న్యాయమే కొలువురు. నేనేమంటున్నా, వాళ్ళు తెచ్చుకున్న కోర్టు ఆర్డరు అని నేను అనట్లే, ఆ కోర్టు ఆర్డర్ ప్రకారంగా 410వ సర్వే నంబరు ఏం నాకుందో చూపేయమంటున్నా నేను, అంతే కదా. మళ్ళీ మళ్ళీ సోమవారం నాడు రండి అన్నాడు. మళ్ళీ మేము అందరం పోయినాం, గుంపుకి 10-20 మంది పోయినాం. మళ్ళీ ఇంకా అంత ఉంటది కదా, ఇదే ఉంది. మరి పేదోనికి న్యాయం అదే వచ్చింది, జాప్యం చేయొద్దు, పేదోనికి న్యాయం చేయాలంటే జాప్యం చేయొద్దు. అదే అయితే అందరం పోయినాం, మళ్ళీ నోటీసులు పంపించాడు సార్. ఇవాళ వస్తుండు, ఇప్పుడు వస్తుండు 11 గంటలకు వస్తాడు, ఇంకా అర్ధ గంటలు వస్తాడు. వీడికి సార్ వస్తుండు. ఓ కథ ఇది ఇంకా మంచిగా ఉంటుంటుంది, మేము కూడా ఉంటాం కదా. నా గ్రామ ప్రజల తరపున నీకు దండం పెడతా, ఒక 30 సంవత్సరాల కింద వాళ్ళు భూమి ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు గుంజుకుంటున్నారు. అవును,
అసలు నాకు అడుగుతా, నాకు చిన్న విషయం అండి తలవారి తాత గారు. చెప్పండి. ఇప్పుడు ఆయన నిజమైన కోర్టు ఆర్డరే, మనం అనుకుందాం. నిజమైన కోర్టు ఆర్డర్ అన్నప్పుడు నువ్వు అధికారులకు ఫోన్ చేసి ఎందుకు గొలుస్తురు, కోర్టుల ఆర్డర్ ఉన్నది కదా ఎందుకు గొలుస్తురు బెదిరింపవలసిన అవసరం ఏముందండి? నువ్వు చేయాల్సిన అవసరమే లేదు. నిజాయితీ గల భూమి అనేది అనుకుందాం, మరి ఎందుకు బెదిరిస్తున్నావు అని నేను అడుగుతున్నా. ఒక గ్రామ సర్పంచ్వి, మాజీ సర్పంచ్వి, దాదాపుగా 2500 మంది ఓటర్స్ ఉన్నారు. మన గ్రామాన్ని మొత్తం నీ చేతిలో పెట్టిరు. నువ్వు అంతమంది గ్రామస్తులకు నువ్వు ఆదర్శం కావాలి. ఇలాంటి పంచాయతీలను కుసబెట్టి తసవ చేసే బాధ్యత నువ్వే పోయి మనుషులు పోసే ఉత్సల గడ్డ ఇదా అది అంతవరకు అయిందండి. ఈ రోజు సర్వేర్ వస్తుండు. ఇంకో విషయం కూడా చెప్తా మీకు. వాస్తవానికి మా మరి కూడా ఎస్ఐ గారు ఉన్నారు, ముడవాల కృష్ణ. నేను ఒకటే మీ ద్వారా ఎస్ఐ గారు చెప్పండి నేను కూడా చెప్తాను. పిల్లలు ఏమైనా చుట్టూరికే ఉంటే వాళ్ళ పర్సనల్ అండి, ఎవరికైనా ఉంటారు చుట్టూరికి. ఆ సార్కి చుట్టూరికే ఉంటే ఆయన పర్సనల్. కానీ వాస్తవానికి మరి మా ఒక్క గ్రామం గురించి పనిచేస్తుండా లేకపోతే మండల వ్యాప్తంగా పనిచేస్తుండ నాకేమర్థమైంది. ఒక పేదోడు అసలు అల్లకు పోవద్దు అని చెప్పేసి ఎలాంటి కంప్లైంట్ లేకుండా అల్లకు కంప్లైంట్ ఇచ్చి కోర్టు ఆర్డర్ పెట్టి రాడు. అయితే దాదాపుగా 10 సార్లు అండి ఈ చంటి పిల్లల్ని గీలని తీసుకపోయినా అల్లకు పోతే బెదిరింపులకు గురి చేసిండండి మిమ్మల్ని అందరినీ. మీరు ఏమనలేదా మరి మా పిల్లలు ఎందుకయ్యా మేమేం చేస్తాం? ఇష్టపెట్టలేదు సార్, నా తల్లిదండ్రులను పట్టుకోపోయారు. ఎందుకు నా తల్లిదండ్రులను తీసుకోవద్దు, అమ్మినాయన రావాలి. ఇక్కడికి వచ్చినాక ఊర్లో పెద్ద మనుషులు లేరా, వాళ్ళ ముందర మాట్లాడతామన్నా ఏం లేదు, తీసుకొని పోయారు. ఈడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, స్టేషన్ పోయినాక ఎస్ఐతో మాట్లాడతావా అని అన్నాడు. మాట్లాడతా సార్, ఎందుకు మాట్లాడను, న్యాయం జరగాలంటే ఏడికైనా పోతా అని చెప్పగానే సగం దూరం తీసుకొని మళ్ళీ వెనకకి తీసుకొచ్చారు సార్. ఊరు పోలీసు వాళ్ళే మళ్ళీ వెనక ఎందుకు తీసుకొచ్చారు? మాట కానిస్టేబుల్స్ ఇంత గట్టిగా మాట్లాడతావా అని అంటే మాట్లాడాక ఏం చేస్తా, నా తల్లిదండ్రులను తీసుకుపోయారు. అమ్మిన ఆయన రావాలి, ఇక్కడ భూమి లేదా, ఊర్లో పెద్ద మనుషులు లేరా, వాళ్ళందరూ మాట్లాడతారు. నువ్వు అక్కడికి రమ్మని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పి నా తల్లిదండ్రులు ఎవరు లేని టైంలో ఇబ్బంది పెట్టడం ఎందుకని మాట్లాడినా సార్. మాట్లాడితే సగం దూరం తీసుకుపోయి వదిలిపెట్టారు. కదా చూసినారు ఎట్టుందో. అదే భయపడతాడు గుడవాడలు అని కూడా విక్తారు. అదే ఇక కటిమోబులు గిట్ట తీసి ఉత్తమాడలో దొక్కినట్టే చేస్తారు. పటేల్ పాటివారు నా దిక్కుంటే కొట్టుమోడ ఎట కొడతా కొట్టాను. ఎవరు లేరు, మేము ఇంటికి ఇస్తే పోయినాం. అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు ఇంటికాడ, వాళ్ళని చంపిన. మీరు అన్న అక్క చెల్లెళ్ళే, మీరు ముగ్గురా ఇసుంటారా? ముగ్గురు ఆడపిల్లలు, మీరు ముగ్గురు కొడుకులు లేరు కదా. ఇది లేదు కాబట్టి వ్యవహారం ఇట్ట అయిందయ్యా. చూస్తురుగా ప్రజలారా, మేమేం పని చేసేది కూడా వాళ్ళు ఫోన్ చేస్తారు సార్. మా లేడా అంటే బరి కుర్తి పోస్తుండే కూడా దొడ్డనే ఉండని ఫోన్లు పోతున్నాయి సార్. ఇది తీసుకుపోయి అలా నూకొని ఏడ్చినా కానీ ఇచ్చి పెట్టకుండా తీసుకుపోతారు. ఓకేరా ఏడవద్దు కానీ ఇది చూస్తురుగా ప్రజలారా. మీరు కూడా అధికారులు కూడా కొద్దిగా న్యాయం చూసి ఇప్పటిదాకా మాజీ ఎంపీటీసీ గారు విష్ణు గారు కూడా మీ దృష్టికి తెచ్చి ఒక పద్ధతిగా ఒక చదువుకున్న విద్యావంతుడిగా మీ లెక్కలతో పాటు తొందరపడకుండా ఒక లెక్కతో ఆధారాలతో మీ ఎంప్లాయీ దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. దాని మీద న్యాయం చేయమనే అడుగుతుండే. ఇప్పటికీ ఎక్కడ కూడా ధిక్కరించలే, కోర్టును కూడా ధిక్కరించలే. దాంట్లో న్యాయం ఉందా, అబద్ధం ఉందా, స్వార్థం ఉందా మీరు కూడా ఆలోచించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయట, తెలుసుకుందాం. అయితే మీ ద్వారా ఒకటి ఎస్ఐ గారు నేను కోరుకుంటున్నాను, ఇక్కడ ఈ చేపల మళ్ళీ ఇబ్బంది పెట్టినాం. అవును, వాస్తవానికి నా నమ్మకం, నా ప్రజల నమ్మకం, దామరి భీమనపల్లి గ్రామ ప్రజల నమ్మకం ఏంటంటే ఈ ప్లాటు 410వ సర్వే నంబర్లో ఆయన కోటారు తెచ్చుకున్న దాంట్లో లేదు అని నమ్మకం వచ్చింది. ఈ రోజు సర్వేయర్ గారు వచ్చి ఆయన న్యాయంగా సర్వే చేస్తే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఎస్ఐ గారిని, ఎలాంటి తప్పు చేయని దాదాపు 10 సార్లు ఒక తీవ్రవాదిగా ఒక నక్సలైట్ గా తీసుకొని పోయినావు నువ్వు ఎస్ఐ గారిని. మరి ఈ రోజు దొడ్లు గులగొట్టారు కదండి. అవును, దొడ్లు గులగొట్టిరు అని ఆర్థికంగా మానసికంగా రకాలుగా ఇబ్బంది పెట్టారు. మరి అలాంటి వాళ్ళ మీద కూడా మీరు కేసు బుక్ చేయాలని కోరుతున్నాయి సార్. 100% చూస్తురుగా ఏమడుగుతారో. వీళ్ళని ఏ విధంగానైతే ఒక రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే మీరు వీళ్ళని ఏ విధంగా 10 సార్లు తీసుకొచ్చి నానా ఇబ్బందులకు గురి చేసిరో, ఈరోజు మరి ఆ ఆర్టీఓ గారా వచ్చి ఇదంతా లెక్క క్లియర్ అయిందనుకో, డిఐ గారు వచ్చినాక లెక్క సాప్ అవుతుంది కదా, ఒక లెక్క వస్తుంది లాస్ట్కు. ఆ తర్వాత తేలినాక మీరు చేసిన తప్పు కూడా ఎస్ఐ గారు ఆ తప్పుకు మీ మీద కూడా శిక్ష అనుభవించాలా అంటారు వాళ్ళు. వింటున్నావా? మరి చూద్దాం, అది కూడా మనం ఏం ఊకోము, తెలుసు కదా. అడుగుతా నేను 100% అడుగుతా. ఫోన్ కాల్ తోటి మా ఎస్ఐ గారు అయితే
ఎక్కడన్నా మరి ఏదైనా ఆపతుంటే పంపిస్తలేడు జీప్లను కానీ ఒక ఫోన్ చేస్తే చాలు అక్కడి నుంచి దాదాపుగా 10 మంది పోలీసులు వస్తారు, నిలబడతారు. ఇది పహారా చేసినట్టు 144 సెక్షన్ విధించినట్టే చేస్తాడు మా ఎస్ఐ గారు. అదే నాకు బాధ అనిపిస్తుంది. మీ డ్యూటీ, మీ వృత్తి, మండలంలో ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, నీ కంప్లైంట్ వచ్చినప్పుడు పిలిపియాలి. ఒకవేళ రాకపోతే పోలీస్ సిబ్బందిని పంపించాలి. అంతే, అది నాకు తెలిసిన. ఈ పిలిపియకుండా డైరెక్ట్ ఫోన్ చేస్తాడు, మీరు ఇమ్మీడియట్లీ రావాలి, వాళ్ళని వేసుకుని రమ్మంటాడు వాళ్ళ పోలీసులతో. మీ ఊరు అనగానే? మా ఊరు అనగానే. మరి మీ ఊరు అనగానే ఏ ఊరు ఆయన ఈ ఊరికి వచ్చి జర వెళ్ళిపెట్టుకోరా, పలక ఉంది ఊరు. ఎందుకంటే నవ్వుతారేమా, మరి మీకు వచ్చినట్టు వాళ్ళకి రావాలంటే తప్ప నేను అడిగేది. ఇవి పక్కపొంటి ఊర్లో ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పెట్టుకురు అనుకో, ఎలా పెట్టుకుర్రు అంటే బీరపల్లి అని అనుకో, దబ్బున వస్తాడుగా. అందుకని అది కూడా చూసుకోరు. అట్లా అల్వార్ తాత గారికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే మొన్న సర్వే వచ్చిన రోజు నేను గిట్ట ఇక్కడికి వచ్చిన రోజు సాయంత్రం 5 అయింది. 5 అయిపోయినాక ఏమన్నాడంటే, ఇది టీ పండ్లు పక్క సర్నెంబర్లు తేలేదు, మళ్ళా సోమవారం నాడు తీసుకొని వస్తా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మేము ఈ కుమ్మం సత్తిరెడ్డి కాడికి పోయినాం. మేము గ్రామ పంచాయతీ కాడు ఉంటే కుమ్మం సత్తిరెడ్డి కాడికి పోయి ఇట్లనే ఒక 20-30 ఈ జనం అంతా వెళ్ళి నేను పోయి అడిగితే ఏమన్నాడు, ఫస్ట్ 2000 భయాన కట్టిండు, ఆయన చెప్పింది 2000 కట్టిండు, 6000 తర్వాత కట్టిండు. మరి దేనికి కట్టిండని నేను అడిగిన. దేనికి కట్టిండంటే ఆ భూమికే కట్టిండు, ఆ దొడ్డి స్థలానికే కట్టిండు. మరి కట్టి కాగితం ఎవరు రాసిరా, నేనే రాసిన అని ఆయన ఒప్పుకుంటుంటేనే అక్కడంగా ఇంకా కొంతమంది వాళ్ళ కొడుకు ఎవరో ఇట్లా ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఇట్లా మా మీద అటాచ్ చేసేందుకు ఇంటి మీదకి వస్తారు అని ఫోన్ చేయగానే వాళ్ళు జీప్ వచ్చేసింది. అయితే ఒకటి ఫోన్ పోయింది, ఇంకొకటి ఆయన ఒప్పుకుండు. ఆల్రౌండ్ కాగితం రాసిన, డబ్బులు ఇచ్చిర్రు దొడ్డి స్థలానికి అని ఒప్పుకుండు. అయితే ఇట్లోటి ఒక పేద రైతును 32 ఏళ్ల కింద కొన్న భూమిని దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకు రోరన్నాం, దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకు రోరన్నాం, పల్లెకు కంచెల పోలీసోళ్ళు కాపులెందుకున్రోరన్నాం, పల్లెకు కంచెల పోలీసోళ్ళు కాపులెందుకున్రోరన్నా, ఏది ధర్మమో ఏది అధర్మమో ప్రజలే చెప్పండోరన్నాం, ఏది న్యాయమో ఏది అన్యాయమో మీరే చెప్పండోరన్నాం, పండుకున్నోళ్లను పండుకున్నట్టు కాల్చి చంపేనెవ్వడోరన్నాం, కాల్చి చంపి మరి ఎదురు కల్పులని ఎవ్వడు బొంకిండోరన్నాం, ఏది ధర్మమో ఏది అధర్మమో మీరే చెప్పండోరన్నాం, మొక్కలు నాటిన కూలీలనెందుకు జైల్లో పెడుతుండ్రోరన్నాం, మొక్కలు నాటిన కూలీలనెందుకు జైల్లో పెడుతుండ్రోరన్నాం, ఏది ధర్మమో ఏది న్యాయమో ప్రజలే చెప్పండోరన్నాం. అంటే ఒక పాట రూపంలో కూడా ఆనాడు జరిగిన అన్యాయాల మీద ఒక మాట, ఒక పాట, ఆ రూపంలో కూడా ఒక రైతు బాధని గాథని వివరించడం జరిగింది. వాళ్ళే ఊర్లో ఉండి అందరూ తెలుసుకోవడానికి పోయారట. కాగితం రాసిన పెద్ద మనిషి దగ్గరికి పోతే కూడా కాగితం రాసిన పెద్ద మనిషి లెక్క చెప్పిండు, వాళ్ళు ఒక తీరుగున్నారు. కానీ ఫోన్ ఇంకో తీరుగా పోయి పోలీసులకు వచ్చిందట. చూసినావా తల్వార్ తాత, ఇక్కడ మనం ప్రజలు ఇంకా మోసపోతున్నాం. మన ప్రజలు ఇతర క్యాస్టులు అందరికి చెప్తున్నా, సబ్బండ కులాలు మొత్తం వర్గాలకు అందరికి చెప్తున్నా, ఫస్ట్ దొరలంటే వాళ్ళే ఈ భీమనపల్లి. కాగితం రాయరాదని కాదు, కాగితం రాసేది వాళ్ళే, గ్రామ పంచాయతీని ఏలింది వాళ్ళే, ఫస్ట్ ఈ భీమనపల్లి సర్పంచ్ అయింది గిట వాళ్ళే, కుమ్మమోళ్ళే ఫస్ట్ మొత్తం వాళ్ళే. ఇవాళ ఒక అమాయకుడు చదువు రాదు, పాపం 3 బిడ్డలే, కొడుకులు లేరు,
అంటే ఇట్లాంటి వ్యక్తిని దొరికించుకొని బాధ పెట్టడం ఎంతవరకు? వీళ్ళు పోయి ఇంటికి పోయి పోలీస్ స్టేషన్ ఇంటికి గిట పోయి కాళ్ళ మీద పడితే ఆ రోజు అసలే కనకరించలేదంట. కాళ్ళ మీద పెడితే వస్తా అదే మరి అది భూమి ఏందనుకుంటున్నావు? కాళ్ళ మీద పడితే వీళ్ళు ఇంకా ఇట్లోటి తప్పులు ఇంకా ఎన్ని చేసుకుంటూ పోతారు. ఒకటి నీళ్ళ ట్యాంక్ అని ఉంటే నీళ్ళ ట్యాంకి గవర్నమెంట్ కి ఇస్తే వెంకరెడ్డి అని ఆయన పెద్ద దొర మన ఊరికి 2 పర్యాయాలు వీళ్ళ గురించి చెప్పవలసి వస్తుంది. చెప్పాలి తప్పదు. 2 పర్యాయాలు సర్పంచ్ అయ్యిండు వెంకరెడ్డి. అట్టోటి వ్యక్తి స్థలం ఇస్తే ఆ స్థలాన్ని ఇదే వీళ్ళు ఇప్పుడు చెప్పిన వ్యక్తులే ఇక్కడ ఎంతమంది పేర్లు అయితే చెప్పిరో అదే వ్యక్తులు ఆ టాంకి స్థలాన్ని అమ్మి ఆ వెంకరెడ్డిని చెట్లు పట్టించి ఏడిపించి నాకు ఫోన్ చేసి ఇట్లా సంగతి సీన్ అంటే సీన్ గారు ఇట్లా సంగతి ఆ స్థలాన్ని ఇట్లా మోసం జరిగింది ఎట్లనన్నా నువ్వైతేనే ఇది సాల్వ్ అవుతుంది అని అంటే అప్పుడు పోయి నేను మాట్లాడి ఆ కేసును సాల్వ్ చేసి మళ్ళా ఆయన పక్కకు ఒక 25 అరల జాగ 30 అరల జాగ ఇప్పించి మీ సేవట్టిరా దుర్మార్గులారా, మీ సేవట్టి మీరు ఒక చదువుకున్న వ్యక్తులు, మీరు ఈ ఊరికి ఒక సర్పంచ్ బోధలు చేసిరు. మీరు ఆనాడే మీరు సర్పంచులు, 50 ఏళ్ల నాడే మీరు సర్పంచులు. అంటే ఇట్టోటి చదువురాని మా అమాయకులను వాడుకొని మీరు ఈ విధంగా ఇబ్బంది పెడుతురు. అదే వెంకరెడ్డి పాపం కాళ్ళు ఈ చేతులు గాయరా సీను కాళ్ళు అనుకోని అంటే అట్లు ఒక 200 ఎకరాల ఆసామి అట్టోటి వ్యక్తిని మీరు బలి చేసిరు అంటే అక్కడ సరిపోయిందిగా. అక్కడ ఆ విధంగా మోసం చేసింది కాక ఇక్కడ గిట్ట ఈ సాపల మల్లయ్య గారిని మళ్ళీ 32 ఏండ్లు ఎవడు ఒక్క ఇక్కడ ఇంత జనాభా ఇంత జనాభాలో నీ దిక్కు ఎందుకు చెప్తలేరు? నీది న్యాయమే ఉండే, దేని చెప్తలేరు? ఏంది ఇది ఈ అన్యాయం? సరే తల్వార్ తాత గారు మాకున్న అనుభవం ప్రకారం మేము తెలియజేయడం జరిగింది. మీరు ఇంకా ఏదన్నా ఉంటే హెల్ప్ చేయండి, సహకరించండి, న్యాయం జరిగించండి. అంతే. ఎవరికైనా అది నీకు ఒకవేళ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు అది ఏం పేరు ఆయన పేరు సదాశివారెడ్డి వాళ్ళ తమ్మునికైనా సుధాకర్ రెడ్డికైనా సదాశివారెడ్డికైనా ఇంకో శ్రీనివాసరెడ్డికైనా ఎవరికైనా అక్కడ తప్పు మనుషులేనయ్యా మాట్లాడుకునేది. మనిషి మధ్యన మాట్లాడుకుంటే సమస్య తీరిపోతుంది. నువ్వు కోట్లెక్తనో మెట్లెక్తనో ఏదో తేలదు. రాసిన కాగితం ఉంది, తీసుకున్న మనిషి ఉన్నాడు. ఈ ఊరు ప్రజల మధ్యన తెంపుకుంటే అయిపోయే ముచ్చటకి దొరవారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బాంచన్ని కాల్మొక్తాని ఈ ఊరే నీ ఆధీనంలో ఉంది కదా. దొరగారు న్యాయం చెప్పే దొరగారు కోట్లు మెట్లెట్టెక్తావు. ఆ న్యాయం ఏందో నువ్వు వీడ చేస్తే కాకపోయిందా అయ్యా? ఇంతమంది ప్రజలు రైతులు ఉన్నారయ్యా. ఇగో ఇక్కడ కూడా అమ్మ మా అన్ననే కొనిచ్చాడు సార్. మీ అన్న పేరు ఏం పేరు? లక్ష్మేనా? మీ అన్న కొనిచ్చాడు. కొనలేదంటే ఏం కొనలేదట, వాళ్ళకి పైసలు ఇవ్వలేదట, ఏమేదట, కాగితం లేదు, ప్రూఫ్ లేదు. ఊకనే ఇచ్చిండా? ఉందా? సత్యధర దగ్గరనే ఉన్నాడ కాగితం. ఉందా? అవో కాగితం మీ కొడుకు కాడు ఉందంట. ఉందా? మరి కొడుకేగా నీకు. మీ అన్నకు అరే మీ అన్న కాలుడు అయితే మరి నీకు ఓకే. ఇది నిజమే కొన్నాడు అయితే. ఇప్పుడు సత్యరెడ్డి కాడికి పోదాం, ఉంటాడు ఆయన. నేను కూడా అడుగుతా ఒక మాట. సరే చూసినావా? ఓయమ్మ జర ఆగేవు. ఇది నమస్కారం. మా గ్రామానికి ఏం పేరు? నీ పేరు చెప్పాలి నాకు. పేరు శ్రీకొండ సత్తయ్య. శ్రీకొండ సత్తయ్య. మొదలు ఈ గ్రామానికి 1965లో గ్రామ సర్పంచ్ గా సదాశివారెడ్డి తండ్రి మొదలు సర్పంచ్ ఆయన. ఆ రోజుల్లో సదాశివారెడ్డి తండ్రి సర్పంచ్. ఈ శివారెడ్డి అంటే ఆయన వకీలు, లాయర్. ఓ నీ తాలి అసలు కథ ఈయన కాడుంది. అమ్మా ఇది ముచ్చట. చూడు తాత, ఆనాడు నుంచి పెద్ద బోధలో ఉండి పిడికిడి పట్టుకుంటే అసలు పడిగే పరిస్థితి లేదు. జనాలు ఎవరు 1000 మంది ఉన్నా ఇట్లాంటి అట్టే ఉండాలి.
ఆయన అన్నట్టే ఇంత మంది కూడా ఏం చేయలేరు. అయితే ఇప్పుడు సదాశివారెడ్డి అంటే ఆయన ఈ న్యాయాన్ని పరిష్కారం చేయాలంటే ఊళ్ళో ఇంత 100 మంది జనం ఉన్నాం. అవునవును. ఒకనాడు ఎదురుగా వచ్చి సత్తయ్య ఏదయ్య ఇది ధర్మం కాదు, వాస్తవం, ఈ న్యాయంగా చేయండి, ఇది ఎందుకు ఆనాడు 10 రూపాయలు ఇచ్చాడు, నాకు 10 రూపాయలు ఇవ్వమను, లేకపోతే పేదవాడు బతుకమని రా అనాలి. నీకు 1000 ఎకరాలు ఉంటే నీ బుద్ధి గడ్డి తిన్నాక మేము ఏం చేయాలి? నువ్వు ఎన్నిసార్లు బతావు? నువ్వు బంగారం తింటున్నావా? మేము తిన్నాక అన్నమే నువ్వు తింటున్నావు. ఇదేమైనా పద్ధత? ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఎదురుంగొచ్చి పెద్ద మనుషులారా ఇది న్యాయము అన్యాయం అని ఎదురుగా రావాలి. నువ్వు పట్టపాటీలు ఎన్నో ఉండి పోండు కొట్టి ఈ అన్యాయం చేస్తే ఈ జనం అంతా బలి కావాలి. నీకెన్నైనా మేము బానిస కావాలి. దీని గురించి తగినంత చర్య తీసుకుని ఊరు మొత్తం ఏసీ బీసీ అర్జన గిరిజన అంతా ఒక్కటి కాదు, సబ్బన్న కులాలంతా సబ్బన్నకుండా జాతి నీకేదైనా దమ్ముంటే ఎదురుకొచ్చి ఈ 100,000 మంది మాట్లాడుతున్నా ఇది తప్పు, నేను దీపం పెడతా ఆంజనేయులు గుళ్ళ నువ్వు కొట్టు, నువ్వు పెడితే నీకు భూమి విడిచిపెట్టిపోతావు. నువ్వు పగటిలు వచ్చి కులగొట్టి ఏమో ఉండి ఏమో మాట్లాడితే ఈ జనం అంతా ఊకుడురా. ఇక నీకెప్పుడు నీకు అదే దాదాగిరి ఉంటుంది అనుకుంటున్నావా? ఇది ప్రజాసేవ, నీది కాదు, సొంతం సొమ్ము కాదు, ఈ ఊరు నీది కాదు, అందరిది. నీదైనా పోలీస్ స్టేషన్ హైకోర్టు భీమనపల్లి మొత్తం గ్రామ ప్రజలకు ఇది పట్టుంది. చలో హైకోర్టుకు పోతావు, జైలుకు పోతావు, గ్రామం మొత్తమే కాలుతుంది. న్యాయం కావాలి. ఎవరిని న్యాయం ఉంటే వాడిని అన్యాయం చేసి నువ్వు న్యాయంగా ఉండొద్దు. ప్రజలే చెప్తారు, ఎదురుగా వచ్చి అంజల గుడి కాడ నుండి మాట్లాడదాం, అందరం మాట్లాడదాం. నువ్వు గాడ ఉండి గాయనకు చెప్పి ఈయనకు చెప్పి వీళ్ళ తరపున వీళ్ళకి చెప్పి వాళ్ళ తరపున వాళ్ళకి చెప్పి ఎడబట్ట పగటిలో సంటి పిల్లలు ఆగం చేస్తే ఏమొస్తావు? ఆడపిల్లల చిన్న పిల్లలు న్యాయమా? అందుకని మేము కూడా చెప్తున్నాం, తలబారు తాత వాళ్ళు పెద్ద ఆనా నుంచి హోదా మీద ఉండోళ్ళు కాబట్టి మాది ఎన్ని రోజులు మేము అన్యాయం చేసినా గెలుస్తుంది, న్యాయం చేసినా గెలుస్తుంది. ఇడిసే కాలు చెప్పు కింద ఉండేటోడు సాకరోడు మంగళోడు గొల్లోడు కుర్రోడు ఆంకలం ఏ నారాయణ పట్టుకుంటున్నాం. మేము ఇవాళంతా దిగజారినాం అని మా మీద ఎంత దిక్కరిచ్చి ఆగం చేస్తుంది సాపల మల్లె పేరు మీద. మరి వాళ్ళ భూమి 410 సర్వ నెంబర్ ఉందనుకో, ఎటాయించి 10 మందిని ఇక్కడికి వచ్చిందిరా, ఇది తప్పురా, ఇది ఒప్పురా. అవును సరే ఆయన 10 రూపాయలు కట్టావు, వాళ్ళు 10,000కు మాట్లాడి వాళ్ళ మామ ఇచ్చిండు, నేను 8,000 కట్టావు, ఇంకా 2,000 ఇవ్వాలి. అరే ఈ న్యాయం 10 మందిలో ఏం చెప్తా తిందాంరా నువ్వు అనుకోవాలా? నువ్వు వాళ్ళ అన్ని కొడుకు ఇక్కడ పెట్టి నువ్వు ఏదో మాట్లాడిపిస్తే ఊరుకు సర్పంచ్ ఆయన ఏదైనా ఆయన చెప్పాలి పోవాలి, అంతేగా. నువ్వు వీళ్ళంతా ఏం లేదు, అందరు మేము గులాంగిరి చేయాలి. ఇక మరి ఆ రోజుల నుంచి అట్నే ఉందిగా, ఇప్పుడు కూడా ఉంది. అట్లా ఉంటే ఈ న్యాయం అనేది నువ్వు ఎదురు వచ్చి మాట్లాడు, ఫేస్ టు ఫేస్. అంతే అంటావు, ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడు. దీనికి ఏ అన్యాయమో న్యాయం చేద్దాం. విన్నావా సత్యయ్య గారు? తలబారు తాత వల్ల మేము చెప్తున్నాము, మీరు కూడా సహకరించి దీన్ని ఏదో దౌర్జన్యం కాకుండా ప్రజలనే న్యాయం కావాలి. ఈ కోట్లు గీట్లు కావాలంటే చూద్దాం, కోట్లు జనమే కోటిగా, తప్ప మార్గం లేదు. ఓకే ఓకే, ఒక మాట చిన్న మాట, ఏ సత్యయ్య నీ పేరు? సిరికొండ సత్యయ్య. ఇగో చూసిరుగా ప్రజలారా, ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నాం, వాళ్ళకు కూడా ఏ రెడ్డి గారు అవుతుర్రో, సుధాకర్ రెడ్డా సదాశివారెడ్డా, ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ చేసిండు సిరికొండ సత్యయ్య. ఏమన్నాడు? మనదే ఈ ఊరు, ఈ గ్రామం అంతా మనందరిదే. నువ్వు ఆనాటి నుంచి ఉన్న పెత్తందారితనం చూపిద్దాం అనుకునేవి కానీ అట్లా నడవదు. ఇప్పుడు రా, ఈ ప్రజలలోనే ఈయన్నే న్యాయం నీదైతే నీదే, నాదైతే నాదే, కానీ కలిసి మాట్లాడుకుందాం. ఒకవేళ నేను అమ్మలేదు, వాడు కొనలేదు, వాడు పైసలు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు అని అంటే ఆంజనేయుల గుడి కాడికి రా, నేను దీపం ముట్టిస్తాను, నువ్వన్న చల్లారిపో, లేకపోతే నువ్వన్న ముట్టి నేను చల్లారుతాను. సవాల్ ఇసిరిండు. నిజంగా నువ్వు ఈ ఊరు మనిషివే అయితే, నిజంగానే ఆయన మాటని గౌరవించినట్టయితే ఈ ఊరు ప్రజల తరపున, ఈ గ్రామంలో మల్లయ్య తరపున ఒక మాట సవాల్ వేసాడు సత్యయ్య. దీనికి సిద్ధమా? సిద్ధం. ఆయన సిద్ధం, నువ్వు సిద్ధమా? ఇది నువ్వే తెలుసుకోవాలి. నువ్వు ఏదైనా ప్రజల మాట్లాడాలి అంతే. అది విన్నావా? ఏం పేరు నీ పేరు? సిరికొండ కేశవులు. సిరికొండ కేశవులు. ఏంది చెప్పు ఇలా సంగతి? ఇక్కడ మా పాటేళ్ళు, ఇక్కడ మా దొరలు మొత్తం భూస్వాములు, మేము పేదోళ్ళం. దొర అంటే పోయినాం, పటేల్ అంటే పోయినాం. ఈ దొర తమ్ముడు అమ్మిండు భూమి, వాడు లేనోడు కొన్నాడు, వాళ్ళ మామ ఇప్పించాడు. అయితే మరి ఆయన భాగానికి వస్తే ఆ భూమి అట్టే ఉంచాలి కదా సగానికన్నా. ప్రథమ సగం నేను అమ్మలేదురా, మా తమ్ముడు అమ్మిండు, పొరమూరు అమ్మిండు, బోలేక అమ్మిండు, నా భూమి నాకు అంటే మేము అందరం కలిసి కూడా 10వ 10 ఈ దొర తీసుకో దొర,
ఈ దండం పెడితే పేదోడు అని అందు అవు ఇవన్నీ చేసి ఇవన్నీ మోసం చేస్తాం చాలా న్యాయం కాదు దొరది అనేది ఇంతవరకే ఎక్కువ మాట్లాడి నేను అయ్యో దొర ఏంటంటే మరి ఆనాడు నుంచి దొర ఆ దొర అన్నందుకు కూడా మరి ఆ దొర అన్నా కానీ మళ్ళీ కనకరించలే కానీ కాళ్ళ మీద పడరట భార్యాభర్తలు ఇంటిల్లాలు స్టేషన్ల కాళ్ళ మీద పడ్డా కనకరించని దొర. సరే ఆ సదాశివరెడ్డి సరే నువ్వు ఇక కనకరించకుంటామా మరి ఏమేమి ఇబ్బందులు పెడతావు వాళ్ళని ఇంకా కూడా పెడితే పెట్టు చూద్దాం, అది కూడా చూద్దాం. ఏం పేరు నీ పేరు? సిరికొండ పుల్లమ్మ. వీళ్ళు నిజంగానే అది చేపల మళ్ళీ ఇచ్చిండు అలా మామ కొనుక్కొని నిజంగా కొనుక్కుండా ఆయన అమ్మింది నిజమే. మరి వాళ్ళు మేమేడా అమ్మినవరా ఇది మాది కదా అని అంటున్నారట. మరి వాళ్ళు కోర్టు నుంచి కాగితాలు తెచ్చుకోరట. మరి దాంట్లో ఏమన్నా అయితే వీళ్ళకు చేసినప్పుడు వస్తేనా కొడతారు గమ్మతుంది అమ్మ ఏమన్నా అవుతుంది. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ సంగతి తెలియదు నీకు? తెలుసా? సరే ఇప్పుడు మేము మీ అందరి మీద కేసులు పెడతాం మిమ్మల్ని అనలేస్తామని ఎస్ఐ గారే అన్నాడట. మరి సగానికి ఎక్కించుకపోయి మళ్ళీ వెనకకు తోలినట. మరి అవన్నీ అయితే మళ్ళీ ఏం చేస్తాం? మరి ఈసారి పుల్లుగా ఎక్కించుకొని పోతారు. పోతావా? సరే ఏడుదాకానైనా పోతానికి సిద్ధంగా ఉందట. ఎస్ఐ గారు మీరు ఎప్పుడైనా రావచ్చు. మరి అది న్యాయమో అన్యాయమో మరి మీరన్నా తెలిపోలేదు. మీరు భూములలో మంచిగానే డైరెక్ట్ తవ్వు ఉన్నట్టుంది మీకు. తవ్వు ఉంటే ఉన్నదేం కానీ మరి మళ్ళీ దాని న్యాయము మరి మన సదాశివారెడ్డి గారు దాని న్యాయం చేసిపోతే అయిపోవుగా సారు. ఇద్దరు తెగదెంపులు చేస్తే ఒక మాట చెప్తే అయ్యే పోవు. ఈ పంచాయతీ లేదు. మరి ఇప్పటిదాకా ఇంకా కోట్ల కాగితాలు ఈడ చుట్టుముట్టు జాలి ఈ ఊరు ప్రజలందరూ ఎందుకు ఇది? అయ్యా కృష్ణారెడ్డి సారు మీరు డ్యూటీ సర్వీసు ప్రజలకు సర్వీసా మరి భూముల సర్వీసా అనేది ఎక్కువ వెళ్తుంది ఇక్కడ. నాకు అర్థమైపోయింది. ఈ బీనపల్లి అనగానే ఉరికొస్తుందట జీప్కే. మరి ఎందుకు ఉరికొస్తుంది? అది నిజమా అబద్ధమా? ఓసారి మీ దగ్గర కూడా వస్తా, మీరు కూడా చెప్పాలి. నాకు తెలుసుగా తల్వార్ తాత 100% వస్తా. ఇది న్యాయమా అన్యాయమా దీని మీద మీరు కూడా చేయొచ్చు, ఏం కదా తప్పలేదు. ఓకేనా? చూస్తూనే ఉండండి ప్రజలారా ఈ తల్వార్ తాత టీవీ. ఎవరిది న్యాయము ఎవరిది అబద్ధము ఇప్పుడు విశ్లేషించిన ఈ ప్రజల మధ్యన ఈ గ్రామంలో ఉండే పెద్ద మనుషుల మధ్యన మీరు అన్నీ వినుంటారు. కానీ కొద్దిగా టైం కూడా కొద్దిగా ఆలోచించి కొద్దిగా మొత్తం వినండి, చూడండి ఒక్కొక్కరి మాటలలో ఏమున్నాయో. చూసితోళ్ళు అయ్యో ఇంత పెద్దగా ఉందా అనుకోకూరే. ముచ్చటి వినాలి ఓపికతోటి. ఇందులో ఎవరిది తప్పు? మళ్ళీ తప్ప వాళ్ళ మామది తప్ప కొన్నందుకు, లేకపోతే ఆ రోజు ఇచ్చి 30 ఏళ్ల కింద ఇచ్చి ఇవాళ కాదనడం మరి అది సదాశివారెడ్డిది తప్ప? ఎవరితో మీరు కూడా కిందంగా చెప్పాలి, చెప్తేనే జర అర్థమవుతుంది. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.